ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనికోసం ఉదయం నుంచి సీఎం కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, సిపి మహేందర్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ను కలిశారు. సీఎం కేసీఆర్ ను కలిసిన అధికారులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తే ఎదురయ్యే పరిణామాలపై కూడా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై సుదీర్ఘంగా చర్చిస్తోంది. అవసరమైన చోట్ల భారీ భద్రతను ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు ఏపీ సీఎం హోదాలో కాకుండా టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సెక్రటేరియట్ నుంచి సాదిక్, అలాగే ఏపీ సెక్రటేరియట్ నుంచి ప్రసన్న, అలాగే సిటీ స్టూడియో నుంచి రమణ కూడా సిద్ధంగా ఉన్నారు. రమణ, ఫస్ట్ మీరు చెప్పండి, అసలు చంద్రబాబు నాయుడికి ఏపీ సీఎం హోదాలో ఆయనకి నోటీసులు పంపించారా, లేకపోతే టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నోటీసులు పంపించారా? ఏ విధంగా పంపించారు? కొత్త మలుపు తిరుగుతూ వస్తుంది. ఈ రోజైతే కేసులో కీలక మలుపు చోటు చేసుకుంటూ చెప్పాలి. ప్రధానంగా ఇప్పుడు మనకి ఇంతకుముందు అందులో సమాచారం మేరకు, తాజా సమాచారం మేరకు ఇప్పటికే టీడీపీ భవన్కి నోటీసులు చేరుకున్నాయి. చంద్రబాబుకి నోటీసులు అందడం కోసం, ఏపీ సీఎం చంద్రబాబుకి నోటీసులు అందించడం కోసం అక్కడికి ఏసీబీకి సంబంధించి అధికారులు చేరుకున్నారనే వార్తలు అయితే మాకు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ టీడీపీ అధ్యక్షుని పేరుతో ఈ నోటీసులు పంపించడం చెప్తున్నారు. అయితే గత 2-3 రోజులుగా కూడా కసరత్తులు అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే ఏసీబీ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కలిశారు. ఈరోజు ఉదయం కూడా ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కూడా సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. అనంతరం ఈరోజు ఇంతకు ముందే 1 గంట క్రితమే తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మతో పాటు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా ఇద్దరు కూడా ఇటు గవర్నర్తో కలిసి ఈ విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వారికి అందించారు. మరోవైపు మనకు అందుతున్న సమాచారం మేరకు ఆల్రెడీ అంటే 2 రాష్ట్రాల వివాదం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అటు తెలంగాణ హోంశాఖకు సంబంధించి అంటే మొత్తం హోంశాఖకు సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ నుంచి మనకు ఏసీబీ అధికారులు అయితే కొంత సమాచారాన్ని ఆల్రెడీ ఇచ్చారు. దాని మేరకే ఈ చర్యలు చేపట్టారని చెప్పి వినిపిస్తుంది. ఏదేమైనా మొత్తంగా ఈ ఘటన మాత్రం ఇప్పుడు ప్రస్తుతం సంచలనం సృష్టించని చెప్పాలి. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఇటు రాజకీయంగా రంగు పుమ్ముకొని ఒక సమయంలో ఢిల్లీ వరకు ఈ పంచాయతీ వెళ్ళింది. ఒకరిపై ఒకరు కూడా ప్రతి సవాళ్ళు విసురుకునే పరిస్థితికి ఇద్దరు సీఎంలు చేరుకున్నారు. ఏదేమైనా అంటే మొత్తం ఒక రసవత్తరంగా ఈ కేసు మారిపోయింది చెప్పాలి. ఏదేమైనా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఏసీబీ అధికారులు ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన ట్రస్ట్ భవన్కు చేరుకుని అక్కడ నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి పేరుతో ఉందని కొంత సమాచారం అయితే ప్రాథమికంగా మన అంతున్న సమాచారం. అయితే అతను జాతీయ అధ్యక్షుడు ఉన్న సమయంలో మరి ఏ విధంగా ఆ పేరును ప్రస్తావించాలనే విషయం మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. అయితే మొత్తం కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పేసి ఏసీబీ ముందు నుంచి చెప్తుంది. ఇటు ఫోరెనిక్స్ ల్యాబ్కు కూడా దాదాపు 14 టేపులను పంపించింది. ఆ టేపుల్లో ప్రధానంగా చంద్రబాబు మాట్లాడినట్టుగా, స్టీఫెన్సన్తో మాట్లాడినట్టుగా చెప్తున్నటువంటి ఆడియోకు సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే ల్యాబ్ నుంచి అది చంద్రబాబుగా నిర్ధారించినట్టు కూడా సమాచారం అవుతుంది. దాని కారణంగా దాన్ని బేస్ చేసుకునే ఈరోజు ఈ నోటీసులు ఇవ్వడానికైతే ఇప్పటికే ఒక టీం వెళ్ళిందని చెప్పేసి మాత్రం మనకు అంత సమాచారం. ప్రతిభ, మీరు లైన్ లోనే ఉండండి. ఏపీ సెక్రటేరియట్ నుంచి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. ప్రసన్న, మీరు చెప్పండి, ఏసీబీ నోటీసులపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది? ఏపీ ప్రభుత్వం అనేక రకాలుగా చర్చలు జరుపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పండి ప్రసన్న. 7 మంత్రులు చర్చల్లో ఉన్నారు. వీరితో పాటు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు వీళ్ళు కూడా ప్రధానంగా చర్చలు జరుపుతున్నారు. ఏంటంటే నోటీసులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏపీ ముఖ్యమంత్రి హోదాలో నోటీసులు వస్తాయని దగ్గర చెప్పిన టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా నోటీసులు ఇవ్వాలనే దాని మీద కూడా కొంత తర్జనభర్జన జరుగుతుంది. అయితే సాయంత్రం 3:30-4 గంటల ప్రాంతంలో ఈ నోటీసులు చంద్రబాబు చేరే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సాధ్యాలు ఏ రకంగా ఉన్నాయి, లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రధానంగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు.
మంత్రులతో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చిస్తున్నారు. విజయవాడలో మొత్తం మీద కేసు పెట్టి దానికి సిఐడి దర్యాప్తు చేసిన తర్వాత వచ్చిన దాని ప్రకారం కేసీఆర్కి అవసరమైతే తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి కూడా 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ పరిణామాలన్నీ కూడా చాలా చక్కగా ఒక క్రైమ్ సినిమా మాదిరి మారిపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. 12 గంటల కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుందా, సబ్ కమిటీ మీటింగ్ను క్యాన్సిల్ చేసుకుని ఒకటొకటిని చంద్రబాబు మంత్రులందరినీ కూడా తన ఛాంబర్కి రమ్మని పిలిచారు. ఇక్కడ యానిమల్ హస్బెండరీ మీటింగ్ జరుగుతున్నా కానీ దానికి అప్పటికప్పుడే నిలిపేసి మంత్రులతో రమ్మని మంత్రులతో చర్చిస్తున్నారు. బయట నుంచి గంటా శ్రీనివాసరావు కూడా వచ్చి ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అదే సమయంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ కూడా వచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. గవర్నర్ విషయానికి దృష్టిని తీసుకెళ్ళినా కానీ సరైన పరిష్కారం రాలేదు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళినా కానీ పరిష్కారం దొరకని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ఏసీబీ కానీ ఇప్పుడు నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే దీన్ని లీగల్గా ఏ రకంగా ఎదుర్కోవాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే టీడీపీ జాతీయ అధ్యక్షుడు హోదాలో కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా కనుక తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ కనుక నోటీస్ ఇస్తే లీగల్గా దాని మీద ఎలా ఫైట్ చేయాలి, ఒకవేళ నోటీసులు తిరస్కరిస్తే కోర్టు ద్వారా నోటీసులు వస్తాయి కాబట్టి దాని మీద ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద ప్రధానంగా ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి మంత్రులతో చర్చిస్తున్నారు మనం చెప్పుకోవచ్చు. ప్రతిభ.